అందరికీ నమస్కారం. నా పేరు రాజకుమారి. నేను ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గుంటూరు. ఈ రోజు మనము ఈ విత్తన గుళికలు తయారు చేసుకోవటం ఎలా అనేది గమనించబోతున్నాము. ఈ రోజు నుంచి రైతన్న మీకోసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి సో దానిలో భాగంగా ఈ రోజు పెల్టైజేషన్ చూపించాల్సినటువంటి ఆవశ్యకత మాకు ఈ రోజు యాక్టివిటీ కింద ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం ఎల్నినో ఇయర్ అంటున్నాము. ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అంటే వర్షాలు పడతాయి కానీ ఒకటే రోజు ఎక్కువ వర్షం పడి తర్వాత నుంచి 2-3 నెలలు వర్షం పడకపోవచ్చు. లేకపోతే నెలలో ఎర్రాటిక్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అంటే హెచ్చు తగ్గులుగా ఒకే రోజు 100 mm పడుతుంది, మళ్ళీ 2-3 నెలలు వర్షం ఆగిపోద్ది, మళ్ళీ ఒకటే రోజు కుంభవృష్టి కురుస్తుంది, అలా ఉండొచ్చు. లేకపోతే చాలా హెచ్చు తగ్గులుగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎల్నినో ఇయర్ అంటాం కాబట్టి ఎల్నినో ఇయర్లో మనం ఖచ్చితంగా విత్తన గుళికలు తయారు చేసుకొని పొలంలో ఆల్రెడీ నాటుకున్నట్టయితే వర్షం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఈ విత్తన గుళికల నుంచి మంచి మొలకలు వచ్చి అవి ఖచ్చితంగా డ్రాట్ని తట్టుకుంటాయి. వర్షాభావ పరిస్థితుల్ని బెట్టని తట్టుకొని చక్కగా విగర్తో సహా ఉంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్గా విత్తనం తీసుకొని విత్తనం శుద్ధి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటాము. తర్వాత ఫస్ట్ మట్టి, ఒక బంక మట్టి అంటే బాగా జల్లించుకోవాలి. మట్టిని తీసుకొచ్చేసి అట్లా యాజ్ ఇట్ ఈస్గా వేసుకోకుండా దాన్ని అరిసెల జల్లెళ్ళు అంటారు, అంటే బాగా వజ్రకాయం అంటారు లేకపోతే. సో అలా మంచిగా చాలా సన్నట్టుగా మట్టి రావాలి. ఇదిగో చూడండి, ఇట్లా మట్టి తయారు చేసుకొని ఈ మట్టిని రెండో కోటింగ్ కింద ఇస్తాం. మొదటి కోటింగ్ ఏమో బీజామృతంతో శుద్ధి చేసుకున్నాము, రెండో కోటింగ్ వచ్చేసి మట్టితో కోటింగ్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఇలా ఈ కోటింగ్ ఇచ్చుకుంటా మొత్తం విత్తనం అంతా కవర్ అయ్యే వరకు ఈ మట్టితో ఒక కోటింగ్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ రెండో కోటింగ్ వచ్చేసి అలానే బాగా జల్లించినటువంటి ఘనజీవామృతం తీసుకుంటాం. ఘనజీవామృతం తయారు చేసుకునే పద్ధతులు మీ అందరికీ తెలుసు. సో ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, బెల్లము ఇవన్నీ పుట్టమట్టి అన్నీ కలుపుకొని చేసుకుంటాం. దాన్ని బాగా మెత్తగా చేసుకొని జల్లించుకొని తెచ్చుకోవాలి. రెండవ లేయర్ వచ్చేసి మనకి ఈ ఘనజీవామృతం. ఈ ఘనజీవామృతాన్ని అదే విత్తనానికి రెండవ లేయర్గా వేయబోతున్నాం. సో వేయండి. అంటే ఈ విత్తనంతో పాటే మనకి ఈ మొక్కకి బలం అయినటువంటి ఘనజీవామృతం కూడా గింజతో పాటే ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి మొలక రాగానే కూడా దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా అందించి విగర్ బాగా ఉంటుంది. సో ఈ సూక్ష్మజీవుల వృద్ధి కూడా బాగా ఉంటుంది. తొందరగా ఎండిపోకుండా బెట్టకు రాకుండా ఉంటుంది పంట. అలానే బీజామృతంతో విత్తన శుద్ధి చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే 100% మొలక శాతం, ఖచ్చితంగా 100% విత్తనం మొలకెత్తుతుంది. అట్లనే 15 రోజులు బెట్టను కూడా తట్టుకునే గుణం ఉంటుంది. ఈ విత్తన గుళికల వలన ఏమవుతుందంటే 6 నెలల వరకు విత్తనంకి ఎటువంటి చీడ పేడ పట్టకుండా భూమిలోనే ఉండి మీకు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు మొలక వస్తుంది. తర్వాత వచ్చినటువంటి మొక్క కూడా బెట్టను తట్టుకుంటుంది. రెండో కోటింగ్ కూడా అయిపోయిందనమాట. నెక్స్ట్ మూడో కోటింగ్ వచ్చేసి ఎక్సెస్ మాయిశ్చర్ ఏదన్నా ఉంటే వీటిల్లో మనం అంటే ఈ విత్తన శుద్ధి చేయడానికి కానీ మధ్యలో నీళ్లు కానీ వాడుంటే ఇదంతా పీల్చుకొని మనకి దాన్ని సరైన విత్తన గుళిక, అంటే ఒక విత్తనం తీసుకుంటే ఒక 5 times దాన్ని ఇంక్రీజ్ చేసుకునే విధంగా మనం విత్తన గుళికలు తయారు చేసుకోవాలి. దీన్ని ఈ సంవత్సరం ఎల్నినో ఇయర్కి బెట్టను తట్టుకోవటానికి వర్షాభావ పరిస్థితుల్లో చక్కగా రైతులు అలానే లైన్ స్వేయింగ్ చేసుకుంటానికి కూడా, ఇవి కంది కదా, కంది విత్తనాలు కాబట్టి ప్రతిలో 6 వరుసలకు ఒక కంది పెట్టుకోవాలంటే ఇలా వేసేసుకోవచ్చు అనమాట. మీరు సీడ్ డ్రిల్తో కూడా చేసుకోవచ్చు, ఇది ఏం ప్రాబ్లం లేదు. సో మధ్యలో మనం కావాలంటే పెసర వేసుకోవచ్చు. ఇంకా లేదు పెసర కాదు నాకు ఇంకా అంతర పంటలు కావాలి అనుకున్నప్పుడు 5 అంతర పంటలు, ఏ గ్రేడ్ పత్తి అంటాం దాన్ని. సో మనం అలసంద వేసుకోవచ్చు, దాంట్లోనే జొన్న వేసుకోవచ్చు, సజ్జ వేసుకోవచ్చు, కంది వేసుకుంటాము, చెట్టు చిక్కుడు, ఇలా 5 రకాల పంటలు వేసుకొని లైన్ సోయింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా మీరు దిగుబడిని తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అట్లనే గులాబీ రంగు పురుగు కూడా, పత్తిలో వచ్చే పురుగును కూడా ఖచ్చితంగా అరికట్టవచ్చు. ప్రతి పంటకి చేసుకోవచ్చు, ఇది ప్రత్తి చేసుకోవచ్చు, మిరప చేసుకోవచ్చు. మిరప అంటే చిన్నది కాబట్టి
దానికి వేరే స్పెషల్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఎక్కువ నారే పెడతారు కాబట్టి మిరపలో సరిపోద్ది అనమాట. అలా చూడండి, ఇది సీడ్ డ్రిల్తో వేసినా ఏం కాదు, బాగానే వస్తాయి. మేము కూడా వేసి చూసాం కూడా, సీడ్ డ్రిల్తో కూడా బాగానే వస్తాయి. ఇవి మనం కంది చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.